బాలుకి ఫోన్ చేసిన సుమతి సెల్ ఫోన్ సిగ్నల్ని పట్టి శివ ఎక్కడున్నాడో తెలిసింది బావా అని అంటుంది. అవునా, ఎక్కడున్నాడు అని కంగారుగా బాలు అడిగేసరికి నీకు లొకేషన్ పంపించాను అని అంటుంది సుమతి. సరే, నీకు ఇదంతా ఎలా తెలుసు, నీకు లొకేషన్ ఎవరు పంపించారు అని అనుమానంగా బాలు అడిగేసరికి అదే బావా, నాకు తెలిసిన వ్యక్తి ద్వారా ట్రై చేశాను, ఒక పోలీస్ హెల్ప్ చేశారు అని అంటుంది సుమతి. సరే, శివసంగతి నేను చూసుకుంటా, వారు టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు, వాడిని నేను కాపాడుతా అంటూ కంగారుగా వెళ్తాడు బాలు. ఇక మరోవైపు శివ ఎక్కడే అంటూ సుమతిని నిలదీస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ పార్వతి. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడమ్మా అని అబద్ధం చెప్తుంది సుమతి. దాంతో పార్వతి, ఎందుకే నాటకాలు ఆడుతున్నావు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని అబద్ధం చెప్తున్నావు, 2 రోజులుగా వాడు కనిపించకుండా పోతే నా దగ్గర దాస్తావా అంటూ ఎమోషనల్ అవుతుంది పార్వతి. ఇదంతా నీకు ఎవరు చెప్పారమ్మా అని సుమతి అడిగేసరికి నేనే చెప్పానంటూ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది మీనా. తమ్ముడికి ఏం కాదు, క్షేమంగా తిరిగి వస్తాడు అని మీనా అనేసరికి ఏంటి మీనా ఇది, వాడి పరిస్థితి ఇలా తయారైంది అని ఏడుస్తూ ఉంటుంది పార్వతి. శివని తీసుకురావడానికి బావ వెళ్ళాడమ్మా, లొకేషన్ పంపించాను అని సుమతి చెప్పేసరికి అవునా, నీకెలా తెలిసే ఆ లొకేషన్ అని అడుగుతుంది మీనా. ఫ్రెండ్ పంపించాడక్క అని సమాధానం దాటవేస్తుంది సుమతి. ఆ దరిద్రుడు శివని వదిలిపెట్టడం లేదు, మళ్ళీ పనిలో చేరమని బలవంతం చేస్తున్నాడు, అందుకే చివరి పరీక్ష రాయకుండా చేస్తున్నాడు. అల్లుడుగారు తప్పకుండా శివని తీసుకొస్తారు కదా అని అంటుంది పార్వతి. మా ఆయన వెళ్ళాడంటే శివని కాపాడే తీసుకుని వస్తాడు అని ధీమాగా చెప్తుంది మీనా. మరోవైపు శివని బంధించిన గుణ హ్యాపీగా నా దగ్గర పనిచేసుకోకుండా నీకెందుకురా ఇవన్నీ అని అంటూ ఉంటాడు గుణ. నీ దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు పనిచేశానా అని సిగ్గుపడుతున్నా, నీ వల్ల మా అమ్మకి దూరమయ్యా, మా అక్క బావల్ని బాధ పెట్టాను, నీతో స్నేహం చేయడం వల్ల మా నాన్న కూడా చనిపోయారు, నువ్విచ్చే డబ్బుకి ఇంకా ఆశపడతానని ఎలా అనుకుంటున్నావు అని అంటాడు శివ. దాంతో గుణ అయితే నీ ఇష్టం, నిన్ను ఎగ్జామ్ రాయనివ్వను, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని అంటాడు. అంత పని చేయ గుణ, నేను డిగ్రీ చదవాలనే మా అమ్మ కల, నేను ఫెయిల్ అయితే వాళ్ళంతా బాధపడతారు, నన్ను వదిలిపెట్టు అని ప్రాధాయపడుతూ ఉంటాడు శివ. ఒరే, వీడు ఇలా వినడు కానీ నువ్వు కాని అంటాడు గుణ. దాంతో శివకి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు రౌడీ. ఏంట్రా అలా చూస్తున్నావు, ఈ ఇంజెక్షన్ నీకు ఇస్తే నువ్వు మత్తులో తూగుతుంటావు, అనే కాకుండా కాలేజీలో స్టూడెంట్స్కి కూడా మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నావని కేసులు బుక్ చేయిస్తా, నీ కెరియర్ క్లోజ్, అప్పుడు చచ్చినట్లు నా దగ్గరే పనిచేస్తావు, పొడవండ్రా వీడికి ఇంజెక్షన్ అని అంటాడు గుణ. బలవంతంగా శివకి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్ టైంలోకి సీన్లోకి వస్తాడు బాలు. ఇక ఏంట్రా నా బావమర్దిని కిడ్నాప్ చేశారా అంటూ గుణని చావబాతాడు బాలు. ఆ తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చి అరెస్ట్ చేస్తారు గుణాని. ఇక శివ నన్ను క్షమించు బావా అంటూ బాలుని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో పోలీసులు వెనక్కొచ్చి ఆ గుణ తప్పించుకున్నాడు, మా డిపార్ట్మెంట్లోనే మాకు తెలియకుండానే ఎవరో లొకేషన్ కనుక్కున్నాడు, అతను మాకు ఈ లొకేషన్ పంపించారు అని చెప్తూ ఉంటాడు ఎస్ఐ. దాంతో ఎవరబ్బా అంటూ బాలు ఆలోచనలో పడతాడు. ఇక మీనాకి ఫోన్ చేసిన బాలు శివ దొరికాడు, బానే ఉన్నాడు అని క్షేమ సమాచారం అందిస్తాడు. దాంతో పార్వతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.